ఓకే, అప్ టు 21 ప్రాబ్లమ్స్ ఇంతకుముందు కంప్లీట్ అయిపోయింది. 22nd ప్రాబ్లము. సో ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్ దెన్ షో దట్ డెల్ డాట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 3, డెల్ క్రాస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 0 బార్ అని చెప్పేసి వచ్చాను. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, చాలాసార్లు అడిగేది ఈ ప్రాబ్లమ్ని ఎగ్జామ్లో. అంటే షార్ట్ ఆన్సర్ ఏదో ఒకటి అడుగుతాడు, అయితే డెల్ డాట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 3 అని కూర్చోమంటాడు, లేదా డెల్ క్రాస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ 0 బార్ అని చెప్పేసి కూర్చోండి, ఏదో ఒక షార్ట్ ఆన్సర్. సో లెట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. సో మనకు కావాల్సిన డెల్ డాట్ ఆర్ బార్. డెల్ డాట్ ఆర్ బార్ అంటే వాట్ ఈస్ డెల్? ఐ బార్ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ ఇంటూ డో బై డో వై ప్లస్ కే బార్ ఇంటూ డో బై డో జెడ్ డాట్ ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. అంటే దిస్ మీన్స్ I bar dot I bar is equal to 1. And this is dou by dou x of x plus j bar dot j bar is equal to 1. Dou by dou y of y plus k bar dot k bar is equal to 1. So dou by dou z of z. అంటే x ని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్స్ చేస్తే 1, y ని విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్స్ చేస్తే 1, z ని విత్ రెస్పెక్ట్ z పార్షియల్ డిఫరెన్స్ చేస్తే 1. Therefore 3. అంటే del dot r bar is equal to 3. Next further we have to find del cross r bar, second bit. Del cross r bar. So మనం క్రాస్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కూడా మ్యాట్రిక్ మల్టిప్లికేషన్ మ్యాట్రిక్ డిటర్మినెంట్ ఫోర్సెస్లో మనం చేస్తాం. ఐ బార్ జే బార్ కే బార్. ఫస్ట్ డెల్ అనేటువంటి దాంట్లో ఐ బార్ కాంపోనెంట్. వాట్ ఈస్ ఐ బార్ కాంపోనెంట్? డో బై డో ఎక్స్. ఇక్కడ ఐ బార్ కాంపోనెంట్ డో బై డో వై. K bar component dou by dou z. R bar లో I bar component. What is R bar? Xi bar plus Yj bar plus Zk bar. The I bar component in x, J bar component y, K bar component z. ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేసి మ్యాట్రిక్ డిటర్మినెంట్ అందరికీ తెలిసినటువంటి ప్రొసీజరే. సో ఏదో ఒక రోకి కానీ ఒక కాలం కానీ మనం డిటర్మినెంట్ ఫిక్స్ చేసి క్యాల్కులేట్ చేసుకుంటాం. నేను ఇక్కడ ఫస్ట్ రోని ఫిక్స్ చేసుకుంటున్నాను. ఫస్ట్ రోల్ ఫిక్స్ చేసుకుంటే ఫస్ట్ రౌండ్ ఫిక్స్ చేసుకుంటే ఐ బార్ ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రో కాలం వదిలేస్తే మిగిలిన 2/2 మ్యాట్రిక్ యొక్క డిటర్మినెంట్. దట్ ఈస్ ఐ బార్ ఇంటూ డో బై డో వై ఆఫ్ డో బై డో వై ఆఫ్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ వై మైనస్ జే బార్ ఇంటూ జే బార్. సెకండ్ ఎలిమెంట్కి ఇప్పుడు కూడా మైనస్ వస్తుంది ఫస్ట్ అయితే. జే బార్ ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలం వదిలేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ జెడ్ మైనస్ డో బై డో జెడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే బార్ ఇంటూ ఆ ఎలిమెంట్ ఉన్న రోని కాలం వదిలేదు థర్డ్ రో. కే బార్ ఇంటూ ఈ కాలము ఈ రో వదిలేస్తే డో బై డో ఎక్స్ ఆఫ్ వై మైనస్ డో బై డో వై ఆఫ్ ఎక్స్. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ ఇంటూ జెడ్ అనేటువంటి వేరియబుల్ విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్స్ చేయాలి. పార్షియల్ డిఫరెన్స్ చేస్తే 0 మైనస్ జే బార్ ఇంటూ జెడ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ 0, ఎక్స్ విత్ రెస్పెక్ట్ జెడ్ పార్షియల్ డిఫరెన్స్ 0 ప్లస్ కే బార్ ఇంటూ వై విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ 0, ఎక్స్ విత్ రెస్పెక్ట్ వై పార్షియల్ డిఫరెన్స్ 0. ఫైనల్లీ 0 ఐ బార్ ప్లస్ 0 జే బార్ plus 0 k bar. And this is equal to 0 bar. And therefore del cross r bar is equal to 0 bar. ఇంతకుముందు ఏం ప్రూవ్ చేస్తాను? del dot r bar is equal to 3. Okay, 23rd problem. Find the divergence and curl of f bar where f bar is equal to gradient of x cube plus y cube plus z cube minus 3xyz. ఈ టాపిక్ నుంచి ప్రాబ్లం ఎగ్జామ్లో అడగాలనుకుంటే కనుక ఫస్ట్ ప్రయారిటీ ఈ ప్రాబ్లంకి ఉంటుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా సార్లు జెయింట్ అవనండి, జెయింట్ ఏ అవనండి, ఏ యూనివర్సిటీ, ఎనీ అటానమస్ కాలేజ్ చాలాసార్లు ఎక్కువగా రిపీటెడ్ అవుతున్నటువంటి ప్రాబ్లం. ఇది ఎవ్వరు ఇచ్చాడు మనకి. ఎవ్వరు ఏంటి? గ్రేడియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ ఎక్స్ వై జెడ్. ఈ ఎఫ్ బార్కి డైవర్జెన్స్ ఎఫ్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి, కర్ల్ ఎఫ్ బార్ క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మనకి ఇక్కడ ఎఫ్ బార్ అంటే ఏంటి? గ్రేడియంట్. అంటే గ్రేడియంట్ అప్లై చేయాలి, గ్రేడియంట్ డైవర్జెన్స్ కర్ల్ 3 ప్రాపర్టీస్ కూడా 3 ప్రాపర్టీస్ కూడా ఈ ప్రాబ్లంలో అప్లికబుల్ అవుతుంది. అంచేత ఈ మోడల్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్.
సో ఫస్ట్ ఎఫ్ బార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ బార్ ఏంటి? లెట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ గ్రేడియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xy z. సో ఈ గ్రేడియంట్ ఆఫ్ దిస్ ఫంక్షన్ క్యాల్కులేట్ చేయడం కోసం ఈ ఫంక్షన్ని పై అని చెప్పేసి అనుకుందాం. లెట్ పై ఈజ్ ఈక్వల్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xy z. డో పై బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే దీని విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎక్స్ స్క్వేర్, వై క్యూబ్ 0, జెడ్ క్యూబ్ 0. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్స్ చేస్తున్నాం. రిమైనింగ్ వేరియబుల్ ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్ అంటే 3 కాన్స్టెంట్, వై కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే 3 into 1 yz అంటే 3x² minus 3yz. ఇదే ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే డో పై బై డో y. విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ x క్యూబ్ యాజ్ ఇట్ ఇస్ x క్యూబ్ డిఫరెన్షియేషన్ 0, y క్యూబ్ 3y² ప్లస్ z క్యూబ్ 0, y కి డిఫరెన్షియేషన్ 1 3xz అంటే 3y² minus 3xz. ఇది ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే డో పై బై డో z. విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్ డిఫరెన్షియేషన్ x క్యూబ్ డిఫరెన్షియేషన్ 0, y డిఫరెన్షియేషన్ 0, z క్యూబ్ డిఫరెన్షియేషన్ 3z² minus 3xy as it is ఉంటుంది z డిఫరెన్షియేషన్ 1 అంటే 3z² minus 3xy. సో f bar is equal what is f bar? Gradient of x cube plus y cube plus z cube minus 3xyz అంటే gradient of ఈ x cube plus y cube plus z cube minus 3xyz ని ఏమనుకున్నాం? పై అనుకున్నాం. అంటే gradient పై అంటే grade పై అంటే del పై. del పై ఏంటి? I bar dou pi by dou x plus j bar dou pi by dou y plus k bar dou pi by dou z. I bar into what is dou pi by dou x? 3x² minus 3yz plus j bar into what is dou pi by dou y? 3y² minus 3xz plus k bar into what is dou pi by dou z? 3z² minus 3xy. ఇది మనకి ఎఫ్ బార్. ఈ ఎఫ్ బార్కి మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? డైవర్జెన్స్ క్యాల్కులేట్ చేయాలి. డైవర్జెన్స్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్ డాట్ ఎఫ్ బార్. వాట్ ఈస్ డెల్? డెల్ అంటే ఐ బార్ డో బై డో ఎక్స్ ప్లస్ జే బార్ డో బై డో వై ప్లస్ కే బార్ డో బై డో జెడ్ డాట్ ఎఫ్ బార్. వాట్ ఈస్ ఎఫ్ బార్? 3x² minus 3yz I bar, 3x² minus 3yz I bar plus 3y² minus 3xz j bar plus 3z² minus 3xy k bar. అది f bar. We know that I bar dot I bar is equal to 1, j bar dot j bar is equal to 1, k bar dot k bar is equal to 1. అంటే dou by dou x of this function అంటే dou by dou x of 3x² minus 3yz plus j bar dot j bar is equal to 1. So dou by dou y of 3y² minus 3xz plus k bar dot k bar is equal to 1. Dou by dou z of 3z² minus 3xy. దీని విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. 3 యాస్టిస్గా కాన్స్టెంట్ అలా ఉంటుంది. x² డిఫరెన్షియేషన్ 2x మైనస్ 3yz విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తాం. రిమైనింగ్ వేరియబుల్స్ ఆర్ ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్. 3 కాన్స్టెంట్ yz ట్రీటెడ్ యాస్ కాన్స్టెంట్. ఎంటైర్ కాన్స్టెంట్ డిఫరెన్షియేషన్ 0 ప్లస్ ఇక్కడ విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. 3 కాన్స్టెంట్ y² డిఫరెన్షియేషన్ 2y మైనస్ ఇదంతా కూడా విత్ రెస్పెక్ట్ y పార్షియల్ డిఫరెన్షియేషన్ దీని డిఫరెన్షియేషన్ 0 ప్లస్ with respect to z partial differentiation 3 constant, z² differentiation 2z minus with respect to z differentiation the constant 0. Finally 6x plus 6y plus 6z and 6 into x plus y plus z. This is the divergence of f bar. What is f bar? Gradient of x cube plus y cube plus z cube minus 3xyz. మనకి నెక్స్ట్ ఇంకేం అడిగాడు? కర్లు కూడా అడిగాడు. ఇదే ప్రాబ్లంకి కర్లు అడిగాడు. కర్లు కూడా క్యాల్కులేట్ చేస్తాను చూడండి. కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్. కర్ల్ ఎఫ్ బార్ అంటే డెల్ క్రాస్ ఎఫ్ బార్ అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు డెల్ క్రాస్ ఎఫ్ బార్. క్రాస్ ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మనం చూసుకోవాల్సిన మెయిన్ ఏంటంటే మ్యాట్రిక్ డిటర్మినేషన్ క్యాల్కులేట్ చేస్తాం. ఫస్ట్ ఐ బార్, తర్వాత జే బార్, కే బార్. ఫస్ట్ డెల్లో ఐ బార్ కాంపోనెంట్ డో బై డో ఎక్స్, డో బై డో వై, డో బై డో జెడ్. ఎఫ్ బార్లో ఐ బార్ కాంపోనెంట్ ఇది ఎఫ్ బార్. ఎఫ్ బార్లో ఐ బార్ కాంపోనెంట్ 3x² minus 3yz and j bar component 3y² minus 3xz and k bar component 3z² minus 3xy. This is equal to I bar into ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేయాలి. మనం డిటర్మినెంట్ క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రోకి క్యాల్కులేట్ చేస్తున్నాను. ఫస్ట్ రోకి క్యాల్కులేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఐ బార్ క్యాల్కులేట్ చేస్తే ఐ ఎలిమెంట్ ఉన్న రోని కాలం వదిలేస్తే మిగిలిన 2/2 మ్యాటర్ డిటర్మినెంట్ అంటే డో బై డో వై ఆఫ్ దిస్ ఫంక్షన్, డో బై డో జెడ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. క్రాస్ ప్రోడక్ట్ అంటే డో బై డో వై ఆఫ్ 3z² minus 3xy
minus dou by dou z of 3y square minus 3xz minus j bar into ఇప్పుడు ఈ రో కాలంలో వేస్తాం. ఈ కాలంలో వేస్తే dou by dou x of 3z square minus 3xy minus dou by dou z of 3x square minus 3yz ప్లస్ k bar into అంటే లాస్ట్ కాలంని ఫస్ట్ రోని వదిలేస్తే మిగిలిన 2/2 మ్యాట్రిక్స్ డిఫరెన్స్ dou by dou x of 3y square minus 3xz తర్వాత dou by dou y of 3x square minus 3yz. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి. ఏమవుతుంది దీనికి విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డిఫరెన్షియేషన్ 6z స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0 మైనస్ 3 ట్రీటెడ్ as కాన్స్టెంట్ x కాన్స్టెంట్ y డిఫరెన్షియేషన్ 1 అంటే 3x మైనస్ విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్ డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 0 మైనస్ z డిఫరెన్షియేషన్ 3x అంటే మైనస్ j బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేషన్ 3z స్క్వేర్ 0 మైనస్ x డిఫరెన్షియేషన్ 1 అంటే 3y మైనస్ విత్ రెస్పెక్ట్ టు z పార్షియల్ డిఫరెన్షియేషన్ 3x స్క్వేర్ 0 మైనస్ z డిఫరెన్షియేషన్ 1 బై 3y ప్లస్ k బార్ ఇంటూ విత్ రెస్పెక్ట్ x పార్షియల్ డిఫరెన్షియేషన్ 3y స్క్వేర్ 0 మైనస్ 3z with respect to 3x square with respect to y partial differentiation x square is 0 minus 3z. You can observe here minus 3x minus into minus plus 3x minus 3y minus into minus plus 3y minus 3z minus into minus plus 3z totally 0 I bar plus 0 j bar plus 0 k bar and this is equal to 0 bar. Finally therefore curl f bar is equal to 0 bar. So next problem, 24th problem. This is also most important. So many times exams are getting problem. Prove that divergence of r to the power of n r bar is equal to n plus 3 into r to the power of n. Hence show that r bar by r cube is sonoid. చెప్తే సరిపోతుంది అంటే r bar by r cube is sonoid అంటే ఈ రిజల్ట్లో n ప్లస్లో -3 పెట్టాం అనుకోండి r bar by r power -3 అవుతుంది r power -3 into r bar and r bar by 3 డైవర్జెన్స్ ఆఫ్ r bar by 3 అంటే ఈ వాల్యూ 0 అయిపోయింది అనుకో డైవర్జెన్స్ r bar by 3 0 అవుతుంది అప్పుడు ఏమవుతుంది ఈ వెక్టర్ సోనాయిడ్లో అవుతుంది. సో అది లాస్ట్లో చూద్దాం. సో ఫస్ట్ ఈ ప్రాబ్లం ప్రూవ్ చేయడం కోసం రైట్ r bar is equal to xi bar plus yj bar plus zk bar then r square is equal to r bar xi bar plus yj bar plus zk bar అయితే కనుక r square x square plus y square plus z square దిస్ ఇస్ ఫిక్స్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం అన్న విషయం. దీని విత్ రెస్పెక్ట్ టు నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తున్నాను r స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2r into dou r by dou x is equal to x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x y స్క్వేర్ 0 z స్క్వేర్ 0 అంటే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది dou r by dou x is equal to x by r సిమిలర్లీ dou r by dou y is equal to y by r dou r by dou z is equal to z by r. సో మనకు కావాల్సింది r to the power of n into r bar కాబట్టి r to the power of n into r bar is equal to r to the power of n into r bar అంటే xi bar plus yj bar plus zk bar అంటే r to the power of x into i bar plus r to the power of n into y into j bar plus r to the power of n into z into k bar. మనం అడిగింది ఏంటి డైవర్జెన్స్ ఆఫ్ వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం డైవర్జెన్స్ ఆఫ్ r to the power of n into r bar అంటే del dot r to the power of n into r bar అంటే del అంటే వాట్ ఈస్ del I bar into dou by dou x plus j bar into dou by dou y plus k bar into dou by dou z dot r to the power of n into r bar. r to the power of n into r bar అంటే ఏంటి r to the power of n into x I bar plus r to the power of n into y j bar plus r to the power of n into z k bar. ఇప్పుడు ఈ రెండాట్ల మధ్య మనం డాట్ ప్రోడక్ట్ అయ్యాయి. డాట్ ప్రోడక్ట్ అంటే i bar dot i bar is equal to 1 అవుతుంది j bar dot j bar is equal to 1 అవుతుంది k bar dot k bar is equal to 1 అవుతుంది రిమైనింగ్ ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ జీరోస్ అవుతాయి. యాక్చువల్లీ ఇందులో 3 టర్మ్స్ ఇందులో 3 టర్మ్స్ 9 టర్మ్స్ వస్తాయి కానీ 3 టర్మ్స్ మిగిలిన 6 టర్మ్స్ జీరోస్. ఎందుచేత i bar dot j bar is equal to 0 i bar dot k bar is equal to 0 j bar dot i bar is equal to 0 j bar dot k bar is equal to 0 k bar dot i bar is equal to 0 k bar dot j bar is equal to 0 అవి జీరోస్ అవుతాయి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు
I bar dot I bar is equal to 1 కాబట్టి dou by dou x of r power n into x plus dou by dou y of r power n into y plus dou by dou z of r power n into z. ఇది కొంచెం లెఫ్ట్కి జరుగుతున్నాను. దీన్ని ఫస్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఇది ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫంక్షన్స్. R is a function of x and y, x, y, z, x is a function. Product of two function and differentiation of uv formula ఏంటి? Differentiation of uv is equal to udv plus vdu. అదే ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తాం. పార్షియల్ డిఫరెన్షియేషన్ కూడా సేమ్ ఫార్ములా. r to the power of n యాస్టీస్ గురించి xకి డిఫరెన్షియేట్ చేస్తే 1 ప్లస్ x యాస్టీస్ గురించి r to the power of nకి డిఫరెన్షియేట్ చేస్తే n into r to the power of n minus 1 into dou r by dou x ప్లస్ ఇక్కడ r to the power of n యాస్టీస్ గురించి y డిఫరెన్షియేట్ చేస్తే 1 ప్లస్ y యాస్టీస్ గురించి r to the power of n డిఫరెన్షియేట్ చేస్తే n into r to the power of n minus 1 into dou r by dou y ప్లస్ సేమ్ r to the power of n యాస్టీస్ గురించి z ని డిఫరెన్షియేట్ చేస్తే 1 ప్లస్ z యాస్టీస్ గురించి r to the power of n చేస్తే n into r to the power of n minus 1 into dou r by dou z. ఓకే, r to the power of n plus r to the power of n plus r to the power of n 3r to the power of n plus n into x into r to the power of n minus 1 into dou r by dou x and x by r. ఇక్కడ ఉంది dou r by dou x and x by r plus n into y into r to the power of n minus 1 dou r by dou into y by r plus n into z into r to the power of n minus 1 into dou r by dou z into z by r. And this is equal to 3r to the power of n plus x into x x square. ఈ r ఇందులో r to the power ఒక r క్యాన్సిల్ చేస్తే r to the power of n minus 2 ఉంటుంది. అంటే n into r to the power of n minus 2. ఈ r ఇక్కడ ఒక r క్యాన్సిల్ చేస్తే r to the power of n minus 2. ఇక్కడ r ఒక దాన్ని క్యాన్సిల్ చేస్తే r to the power of n minus 2. ఈ 3 టర్మ్స్లోనూ కూడా n into r to the power of n minus 2 కామన్ ఉంది. మిగిలిన x into x x square plus y into y y square plus z into z z square. అంటే 3r to the power of n plus n into r to the power of n minus 2 into x square plus y square plus z square into r square. That is r square. Finally 3r to the power of n plus n into r to the power of n. రెండిట్లో r to the power of n కామన్ చేయొచ్చు. అంటే n plus 3 into r to the power of n. అదిగా మనం ప్రూవ్ చేయమంటారు. డైవర్జెన్స్ ఆఫ్ r to the power of n r bar is equal to n plus 3 into r to the power of n. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమన్నాడు అంటే హెన్స్ షో దట్ ఇది ఒక రిజల్ట్ అడిగాడు. ఏమడిగాడు? హెన్స్ షో దట్ r bar by r cube is one ఐడియల్. ఈ రిజల్ట్లో ఏంటి మన రిజల్ట్ ఇక్కడ ఫైనల్గా therefore divergence of r to the power of n and r bar is equal to n plus 3 into r to the power of n is my final result. So in this result put n is equal to minus 3. ఈ రిజల్ట్లో n is equal to minus 3 సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? డైవర్జెన్స్ ఆఫ్ r power minus 3 into r bar is equal to n is equal to minus 3 పెడితే minus 3 plus 3. minus 3 plus 3 అంటే 0. అంటే డైవర్జెన్స్ ఆఫ్ r bar r to the power of minus 3 న్యూమరేటర్ ఉంది, డినామినేటర్లో కలిపితే r క్యూబ్ అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0. నేను స్టార్టింగ్లో చెప్పాను మీకు, నేను ఏంటా రిజల్ట్? డైవర్జెన్స్ f bar is equal to 0, then f bar is said to be solenoidal vector అని చెప్పేసి చెప్పుకున్నాం మనం. డైవర్జెన్స్ కాన్సెప్ట్ చెప్పండి. డైవర్జెన్స్ f bar is equal to 0, then f bar is solenoidal. So divergence of r bar by r cube is equal to 0. Therefore r bar by r cube is solenoidal. ఈ solenoidal vector. ఇదే ప్రాబ్లం. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. దీన్ని ఒకసారి చూస్తాం.